రాజేంద్ర ప్రసాద్ అనే నేను నిరంతరం నిరంతరం ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తానని దేశం కోసం సమాజం కోసం ధర్మం కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేస్తానని గెలిచిన తర్వాత భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతానే తప్ప ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని నిరంతరం పార్టీ కోసం నిబద్ధతతో నిజాయితీతో అంకిత భావంతో పనిచేస్తానని దైవ సాక్షిగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ గది ముచ్చట. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్ బండి సారు. పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా. అది సార్ ముందు సూప్ అంటే, అది సార్ ప్లానింగ్. లేకపోతే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారా? ఎవరన్నారా బండి సంజయ్కు వాళ్ళ పార్టీ నేతల మీద నమ్మకం లేదని? ఎవరాళ్ళు అన్నోళ్ళు? ఆ నోరు జారినోళ్ళకి వీడియో చూపెట్టరు, తెలుస్తుంది అభ్యర్థుల మీద బండి సంజయ్కు ఉన్న నమ్మకం ఎంత గట్టిదో. కానీ మీకు ముచ్చట సమజ్ అవుతలేదు అనుకుంటా. మీరే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇస్తుర్రు. మున్సిపల్ ఎన్నికలలో గెలిస్తే పార్టీ మారమని ప్రమాణం చేపిస్తున్నా అని మీరు అనుకుంటుర్రు. కాకుంటే ప్రతిపక్షాలకు మాత్రం మీ మాట వింటాడన్న నమ్మకం మీకే లేనప్పుడు గెలిచినాక పబ్లిక్ బాధలు వింటాడని వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుందా అనుకుంటుర్రు. చెప్పుర్రి. సరే, జనాలకు నమ్మకం రావాలన్నా ఓటు వేయాలన్నా మీరు చేపియాల్సిన పనేంది? మీకు పెద్దన్న లెక్క ఆదుకుంటా, మీ పానాలకు నా పానం పనంగా పెడతా, అభివృద్ధి అంటే ఏందో చేసి చూపెడతా అని అంతమంది ముందు ప్రమాణం చేపిస్తే, అరే బండి సంజయ్ ముంగట్నే మాట ఇచ్చిండు కదా, నిలబెట్టుకోకపోతే ఆయనకే చెప్పొచ్చు, మొత్తం బండే చూసుకుంటాడని ఆలోచనలు పడతారు. అంతేగాని మానింటి దీపం అని ముద్దాడితే మూతి గాలినట్టు ఏదో ప్రచారం చేస్తే 4 ఓట్లు ఎక్కువ పడతాయని పిలిపిస్తే గిట్లా చేసిండు అని ఫీల్ అయ్యేటట్టు చేసిండేంది అని నాముషి పడ్డాడు కావచ్చు ఆ అభ్యర్థి అని మాట్లాడుతుర్రు ఇది చూసినోళ్ళు. మరి ఈ ప్రమాణం చేయంగా ఓటు బ్యాంక్ ఎంత నిండుతుందో చూడాలి పోలింగ్ నాడు.